పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఉంది. సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లింది ఆ వ్యవహారాన్ని. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్ అన్నారు. కేసీఆర్ నమ్మినోళ్లు, కార్ పార్టీకి సన్నిహితులు అనుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. దీంతో గులాబీ అధినేత ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. దేఖ్లెంగే అని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. వెళ్లిన ప్రతి చోట కేసు గెలుస్తాం, ఉప ఎన్నికలు ఖాయమంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. నిజానికి ఈ కేసులో రేపో మాపో తీర్పు కూడా రాబోతోంది. కట్ చేస్తే ఇక్కడే అరుదైన, అద్భుతమైన, అమాయకమైన సీన్ కనిపించింది. ఒకటి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. సీఎం రేవంత్ ను కలిసిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారనే అనుకున్నారు అందరూ. అంతా అనుకున్నారు అని ఎందుకు అంటున్నామంటే ఆయన ఇచ్చిన ట్విస్ట్ అలాంటిది. మరి తాను పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నారని మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చారు మహిపాల్ రెడ్డి. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు కూడా. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈ నెల 25న విచారణ జరపనున్న సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసులకు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు ఇలాంటి వివరణ ఇచ్చారు. అయితే మహిపాల్ ఎందుకు ఇలాంటి ఆన్సర్ ఇచ్చారనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తే ఫిరాయింపుల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం. ఆ ఎన్నికల్లో గెలుస్తామో లేదోనని చాలా మందిలో ఆందోళన కనిపిస్తోంది. అందుకే దాదాపు అందరూ ఫిరాయింపుదారులు తాము పార్టీ మారలేదని చెప్తున్నారు. తాము ఇంకా గులాబీ పార్టీలోనే ఉన్నామంటున్నారు. మహిపాల్ రెడ్డి ఆన్సర్ కూడా అలాంటిదే. ఏమైనా కేసీఆర్ చేసిన పని ఫిరాయింపు ఎమ్మెల్యేకు భయాన్ని పరిచయం చేస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. అఫిడవిట్ అంటే ఒక రకంగా ప్రామిసరీ నోట్ లాంటిది. అందులో నిజమే చెప్పాలి. అలాంటిది మరి ఎందుకు మహిపాల్ రెడ్డి అబద్ధం చెప్పారు? ఈ అబద్ధాన్నే నిజం చేస్తారా? నిజంగా నిజం ఇదేనా? అప్పుడు చెప్పిందే అబద్ధమా? ఏది నిజం, ఏది అబద్ధం అంటూ టంగ్ ట్విస్టర్లు రాసుకుంటున్నారు నెటిజన్లు. ఇదంతా ఎలా ఉన్నా ఆఫీస్లో కేసీఆర్ ఫోటో తీయను అని చెప్పటం, అసెంబ్లీ సమావేశాల సమయంలో కేసీఆర్ను వెళ్ళి కలవటం, ఇవన్నీ గుర్తు చేసుకొని మరి మహిపాల్ ఆన్సర్కు రీజన్ వెతికే పనిలో పడ్డారు మరికొందరు.